ఏపీ మంత్రి లోకేష్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. గతంలో 2 సందర్భాల్లో మంత్రి లోకేష్ ను ఢిల్లీ రమ్మని ప్రధానమంత్రి ఆహ్వానించారు. దీంతో ప్రధాని అపాయింట్మెంట్ ను అడిగారు లోకేష్. రేపు సాయంత్రం కలవాలని ఢిల్లీ నుంచి లోకేష్ పిలుపు వచ్చింది. అపాయింట్మెంట్ ఖరారు కావడంతో అనంతపురం పర్యటన ముగిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరతారు లోకేష్. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు లోకేష్. ఏపీ మంత్రి లోకేష్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఢిల్లీలో మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఖరారైంది. లోకేష్ ఏ అంశాలు చర్చించడానికి ప్రధాని మోడీతో సమావేశమవుతున్నారు? అంటే దేవి, గతంలో 2-3 సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్ ను ఢిల్లీ రావాలని పిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. 2-3 సార్లు ఢిల్లీ ఎందుకు రావట్లేదు అని అడిగారు కూడా. దాంతో ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లోకేష్ అడిగారు. దానికి సంబంధించి రేపు సాయంత్రం ఢిల్లీ రావాలి అని పిలిచినట్టు తెలిసింది. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే క్యాజువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ గతంలో పిలిచినందుకే లోకేష్ ఇప్పుడు భేటీ అవుతున్నారా, లేకపోతే దీని వెనుక ప్రత్యేక కారణాలు ఏవైనా ఉన్నాయా అనే చర్చ కూడా నడుస్తుంది. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ కు సంబంధించి వ్యవహారాలు, కొన్ని అరెస్టులు, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఢిల్లీ స్థాయిలో ఏమైనా మాట్లాడటానికి లోకేష్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగారా అనే చర్చ కూడా ప్రధానంగా కనిపిస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇంచుమించు 11 నెలలు మాత్రమే అయింది. అది సీరియస్ నిర్ణయాలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఈ రీస్టార్ట్ కార్యక్రమానికి, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. మరి ఇప్పుడు ప్రత్యేకంగా లోకేష్ ప్రధాని సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ప్రధానంగా ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాల మీద డిస్కషన్ వస్తుందా, లేకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఇతర అంశాలు వాటి మీద ఏమైనా చర్చిస్తారా అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు వాటి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ కోరడం, రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆయన అనంతపురం పర్యటనలో యాక్చువల్ గా కార్యక్రమాలు ఉన్నాయి. సాయంత్రం కూడా 2-3 కార్యక్రమాల్లో అటెండ్ అవ్వాలి. కానీ అవన్నీ రద్దు చేసుకుని చాలా ఇమీడియట్ గా హైదరాబాద్ వెళ్ళడం, రేపు ఉదయం ఢిల్లీ వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన చర్చ ఏదో జరిగే కనిపిస్తుంది. అయితే ఇది క్యాజువల్ గా వాళ్ళు చెప్తున్నట్టు ప్రధాన అపాయింట్మెంట్ ప్రకారం వెళ్తున్నారా, ఇతరత్ర అంశాలు చర్చకి ఏమైనా వస్తాయనేది కొద్ది సేపట్లో మనకి ఒక పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీని లోకేష్ కలుస్తున్నారు. కాబట్టి కొన్ని కీలక అంశాలు చర్చ తప్పనిసరిగా జరిగే పరిస్థితే ఉంది. దేవి, ఆల్ రైట్ ప్రసన్న.